నమస్తే అండి. నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా నేను చేసేటువంటి వీడియోలు నేరుగా మీ మొబైల్కి రావాలంటే తక్కువ రేట్లు కలిగినటువంటి ఫ్లాట్ల గురించి సంబంధించినటువంటి సమాచారం మీ మొబైల్కి వెంటనే రావాలంటే లేట్ చేయకుండా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి చేరాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు నేను చూపించబోతున్నటువంటి ఈ యొక్క ఫ్లాటు దక్షిణం ఫేసు కలిగినటువంటి ఫ్లాటు. మెయిన్ రోడ్డు 30 అడుగుల రోడ్డు. దీని యొక్క కొలతలు వచ్చేసరికి 22కు 40, వెడల్పు 22, పొడవు 40, అంటే దాదాపుగా 2 సెంట్లు వస్తుంది. 2 సెంట్లు అంటే కూడా ఇండ్లు రేపొద్దున ఎప్పుడైనా కానీ ఇండ్లు వేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్లేసు. మంచి హౌస్ అయితే కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఎప్పటికైనా సరే, లేదంటే రీసేల్ చేసుకోవడానికైనా అవకాశమే ఉంటుంది. ఇక రేటు విషయానికి వచ్చినట్లయితే 1 సెంటు ₹1,00,000 చెప్తా ఉన్నారు. తాడిపత్రిలో అతి తక్కువ రేటుకు స్థలం కావాలంటే ఇట్లాంటి ఫ్లాట్స్ తీసుకోవడం చాలా బాగుంటుంది. సెంటు ₹1,00,000 అంటే చాలా తక్కువ రేటు. నిరుపేద వ్యక్తులైనా సరే ఇట్లాంటి ఫ్లాట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే ఈ ఫ్లాట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అదేవిధంగా మా ఛానల్ ద్వారా మీకేమైనా స్థలాలు ఉన్నా సరే, స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇండ్లు కానీ, హౌసెస్ కానీ ఏమైనా కానీ సేల్ చేయాలన్నా లేదంటే మీకు కొనిపించాలన్నా సరే మా యొక్క ఛానల్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఎలాంటి ప్లేస్ అయినా సరే, ఏ ఏరియాలో అయినా సరే, ఎంత బడ్జెట్లో అయినా సరే, ఎలాంటి ఫీచర్స్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ఫీచర్స్ అన్నీ కూడా మాకు చెప్పినట్లయితే మీకు అనువైనటువంటి ప్లేస్ను తీపించడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ డీటెయిల్స్ అన్నీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు, ఫ్లాట్లు కావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క నెంబర్కు వెంటనే డయల్ చేయండి. ఇక ఈ ఫ్లాట్ యొక్క అడ్రస్ వచ్చేసరికి తాడిపత్రి కడప రోడ్లో ఆనందనగర్ 2లో ఈ ఫ్లాట్ ఉంది. మీరు తీసుకోబోయేటువంటి ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా చక్కగా పరిశీలించిన తర్వాతనే మీకు తీపించడం అనేది జరుగుతుంది. నమస్తే అండి.